అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల బాగు కోసం పనిచేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు తిన్నెలపూడి సిద్దయ్య చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం ప్రధాన కూడలిలో సిద్దయ్య ఆధ్వర్యంలో కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బూడిద బల్కర్ల రవాణాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో స్థానికులతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిద్దయ్య మాట్లాడుతూ సంవత్సరాల సమస్యకు నేడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో పరిష్కారం లభించిందని చెప్పారు. బల్కర్ల రాకను నిషేధించడంతో ఎవరి మాట ఎటు ఉన్నా ముఖ్యంగా పంటపాలెం పంచాయతీ వాసులకు అనేక ఇబ్బందుల నుంచి విముక్తి లభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు తాళ్లూరు రమణయ్య నాయుడు, నాయకులు మొహిద్దీన్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన పంటపాలెం గ్రామంలో అత్యంత చిన్న రోడ్లుగా ఉన్నందువలన ఈ బల్కర్స్ పోతూ ఉన్నప్పుడు మన గ్రామస్తులు పడిన కష్టాలు కల్లారా చూసాం. గత 2 నెలలుగా కూడా ఈ సమస్య మీద మేము కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లడం, అలాగే కూటమి ప్రభుత్వం సమక్షంలో దీనికి ధర్నా నిర్వహించాలని చెప్పి గత 2 రోజులుగా మన మండల ప్రెసిడెంట్ తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ నీలం మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఈ బల్కర్స్ని కంప్లీట్గా ఈ రోడ్డును ఏదైతే ఉందో ముత్తుకూరు రోడ్డును రాకుండా ఆపాలని చెప్పి, అదేవిధంగా పంటపాలెం రోడ్లు ఏదైతే వచ్చున్నాయో అప్పుడు మనం చూసాం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి చూస్తే గోడ మీదకి ఎక్కించడం, అదేవిధంగా రైల్వే ట్రాక్ దగ్గర తిరగదించి పడిపోవడం, అదేవిధంగా చిన్న పాపను తొక్కేయడం, ఆ పాప మృత్యువుతో పోరాడి 2 రోజుల తర్వాత చనిపోవడం కూడా జరిగింది. అదంతా మన కళ్ళ ముందు మరొక ముందే. ఈరోజు మళ్ళీ ఆ కష్టాలు ఈ యొక్క గ్రామస్తులు పడకూడదని, అదేవిధంగా మనం చూసాం ఆ బల్కర్స్ లారీలు వస్తున్నప్పుడు అవి ఎక్కడికి పడితే అక్కడ వదిలేయడం కూడా చూసాం. ఆ యాష్ కళ్ళల్లో పోయి డస్ట్ అలర్జీలు ఇలాంటివి రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కష్టాలన్నిటికి కూడా ఏదో రకంగా విమోచన కలిగించాలని చెప్పి కూటమి ప్రభుత్వం పూనుకొని మనం గవర్నమెంట్లో ఉన్నా కూడా నిరసన రూపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గత 2 రోజులుగా నిర్వహించి, అదేవిధంగా మేము గత 2 నెలలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పోరాడి ఎమ్మెల్యే దృష్టి, మన సోమిరెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ యొక్క నిరసన ప్రభావంగా ఈరోజు ఈ యొక్క బ్రహ్మదేవం జెన్కో దగ్గరికి ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నామో ఆ దగ్గరికి మన డిఎస్పీ గారు, అదేవిధంగా మిగతా పోలీస్ సిబ్బంది గారు కూడా వచ్చి సమస్యని పరిష్కరించి, అదేవిధంగా మన గాయత్రి పవర్ ప్లాంట్, అదేవిధంగా సేల్ కంపెనీ యాజమాన్యం కూడా పిలిపించి ఆ యాజమాన్యంతో కూడా మాట్లాడి దీనికి పరిష్కారం ఏందని చెప్పి గంటల తరబడి చర్చించి దీనికి పరిష్కార మార్గం అనేది తీసుకురావడం జరిగింది. ఆ పరిష్కారం ఏంటంటే ఈ యొక్క ముత్తుకూరు మార్గంలో హెవీ లోడ్ బల్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంప్లీట్గా వాటిని ఈ దారిన రాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఏవైతే బల్కర్స్ ఉన్నాయో వాటిని అలాగే గాయత్రి పవర్ ప్లాంట్ నుంచి అట్నుంచి నెల్లూరు రూట్లోనే 9 నుంచి రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల దాకా వాళ్ళకి రూటుని కేటాయించడం జరిగింది. ఇది చాలా హర్షించవలసిన విషయం. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతిపక్షంలో ఉన్నా, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసమే మేము కృషించి పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో అందరి వెంట ఉండి ముత్తుకూరు మండలానికి సంబంధించిన తెలుగుదేశం, అలాగే మన జనసేన, అదేవిధంగా బీజేపీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. అందరూ కూడా పంటపాలెం పంచాయతీ గ్రామస్తుల తరఫున పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే మాకు ఈ యొక్క సమస్యని ఏదైతే బల్కర్స్ ఉన్నారో చిన్న చిన్న రూటుల్లో ఏదైతే పోవాల్సి వచ్చిందో, రైల్వే గేట్ల నుంచి వెనక్కి రావడం, వెనకాల బైకులని గుద్దించేయడం, అదేవిధంగా రోడ్ల దగ్గర ప్రహరీ గోడల మీదకి ఎక్కించడం, అలాగే జంతువులను గుద్దించడం, ఇవన్నీ సమస్యలు లేకుండా ఎమ్మెల్యే గారు ఈ సమస్యని వెంటనే పరిష్కరించి ఈ యొక్క దీనికి ఏదైతే పరిష్కారం ఉందో అది యొక్క ఫ్యాక్టరీ మేనేజ్మెంట్తో, పవర్ ప్లాంట్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ యొక్క పరిష్కార మార్గం ప్రవేశపెట్టడం
చాలా మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. పంటపాలెం గ్రామస్తులు అందరం కూడా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో గత 2 రోజులుగా కష్టపడుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్న మన రామ్ ప్రదీప్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ సీతారెడ్డి గారికి, ముత్కూరు మండల బీజేపీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం మండల అధ్యక్షుడు అతని ఆధ్వర్యంలో జరిగింది తెలుగుదేశం మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కూడా ప్రత్యేకంగా పంటపాలెం సంబంధించిన విషయంలో గ్రామస్తులందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు అతనికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మీదట ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మిగతా సమస్యలు కూడా ఇదే విధంగా మండలాధ్యక్షుల గారికి దృష్టికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అన్ని కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క గ్రామ పంచాయతీ గ్రామస్తులకి విజ్ఞప్తి చేస్తున్నాం.